కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహద్ భాగవతామృతము పంచమ అధ్యాయము ప్రియ 219వ పేజీ 11వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. బ్రాహ్మణ్యేవ సమాదౌకే జాతా మది గతాం హృది యస్య ప్రకాశ్యతమాజ్ఞం సుఖిత నిఖిల సురః. మూలానువాదము. కేవలం బ్రహ్మ మాత్రమే తన హృదయమునందు ఆవిర్భవించిన దైవవాణి ఎనడి ఆజ్ఞను పొంది దాని మేరకు దేవతా బృందమునకు వివరించి అందజేసెను, ఆనందింపజేసెను. హరే కృష్ణ. టీకానువాదము. భగవంతుని అర్చనాదులు ఎన్నడూను విఫలము గానే రావు. అయినప్పటికీ అది సత్యమే అయినను వారి ప్రార్థన మిగులు గరిష్టమైనది కావున దృఢము సిద్ధింప నసమర్థమయ్యాను. దానిని వివరించుచు కేవలం సమాధి యందు బ్రహ్మదేవుడు ఆ ఆకాశవాణి విని దేవతలతో ఇట్లనెను. భాగవతం 10వ స్కందం 1వ అధ్యాయం 22-25 శ్లోకాలలో, ఓ అమరులారా, నేను పురుషుని అనగా శిరోదాయక సాయి విష్ణువు యొక్క వాక్యములను శ్రవణం చేతిని. మీరు మీ చింతనను పరిత్తించి దాన్ని వినుడు. శీఘ్రము అట్లు చెయ్యుడు అనగా ఇట్లు చెప్పి శ్రీ క్షీరోదాయక సాయి విష్ణువు బ్రహ్మకు చెప్పిన వాక్యములను అనువదించి చెప్పసాగను. మీరు విన్నవించుకొను విషయమును భూదేవికి కలిగిన దుఃఖమును పురుషుడు అనగా శ్రీకృష్ణ భగవానుడు అంతకు పూర్వమే ఎరిగినాడు. కావున మీ 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 అంశములతో యదవంశమున పుత్ర పౌత్రాది రూపములో జన్మింపుడు. ఆ పరమేశ్వరుడు అనగా శ్రీకృష్ణుడు తన కాలశక్తి ద్వారా భూభార హరణము చేయు నిమిత్తము భూమిపై నవతరించి యుండునంత వరకు మీరు కూడా ఎదుకులమున ఉండు. ఇచ్చట మీరు అనగా క్షీరోదాయక సాయి మరియు దేవతలు అని అర్థము. పరమ పురుషుడు సాక్షాత్ శ్రీ భగవానుడు శ్రీకృష్ణుడు శీఘ్రముగానే శ్రీ వసుదేవుని గృహమున అవతరించును. అతనికి ఆనందము చేకూర్చుట దేవతలు దేవతాశ్రీలను భూతలమున జన్మింతురు. కాగా ఇంకను ఆ వసుదేవునికి అంశమగు సహస్ర వదనుడు స్వరాట్ అనంత దేవుడు భగవానుని తీర్థార్థం ముందుగానే ఆవిర్భవించును. ఏ భగవతి విష్ణుమాయ జగత్తును మోహింపజేయునో ఆ భగవానుని ఆదేశానుసారము కార్యసిద్ధికే శ్రీ యశోద గర్భమున అంశరూపముతో ఆవిర్భవించును. భగవానుని ఈ ఆదేశమును బ్రహ్మ మాత్రమే తన హృదయమున బుద్ధి వృత్తి ప్రేరణ ద్వారా సమాధి స్థితి యందు తెలుసుకొనెను. అనగా బహిరీంద్రియ వృత్తులను నిరోధించి కేవలం ఏకాగ్ర చిత్తముతో దైవవాణి పొందెను. అంతేగాని ఆ వాణి యొక్క వర్తను దర్శింపలేదు. పరమ నిగూఢమగు ఆజ్ఞను మాత్రమే విని దేవతలకు చెప్పి వారిని ఆనందింపజేసెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సారాంశము. అంశేన అనగా శ్రీకృష్ణుని అంశ స్వరూపులకు బుద్ధవాది పార్షదులతో అవతరించునని అర్థము. వారు భగవానుని నిత్య పార్షదులు, అంతేగాని దేవతలని భావము కాదు. అట్లయినా ప్రకటలీలల యందు శ్రీ క్షీరోద సాయి మున్నగు భగవత్స్వరూపులు మరియు వారి పార్షదులు అని కూడా అర్థము. ప్రకటలీలల యందు యాదవులలో దేవతలు కూడా మిలితులైనారని భావము. కాలశక్తి ద్వారా పృథ్వీ భారాహరణము గావించుననగా శ్రీకృష్ణుని యందు ప్రకాశించిన శ్రీ విష్ణువు మున్నగు వారి ద్వారా లీలా క్రమానుసారము ఎప్పుడు ఏ అసురుని సంహరించవలెనో దానిని వాణి ద్వారా నిర్వహింపచేయును అని అర్థము. శ్రీకృష్ణుని ప్రీతి విధానము కొరకై దేవవధువులు ఈ భూతలమున జన్మించుగాక. ఈ
జన్మించుగాక. ఈ వాక్యమున కొంతమంది అనగా ఈ వాక్యమున కొంతమంది శ్రీకృష్ణుని మహిషీ బృందములే దేవవధువులు కావున వారే శ్రీకృష్ణుని ప్రీతి విధానము కొరకై ద్వారకలో ఆవిర్భవించింది. కారణము వారికి శ్రీకృష్ణుని ప్రీతిపరచు యోగ్యత ఉన్నది అనుకొనవచ్చును, కానీ వాస్తవమునకు అది సరిగాదు. స్వర్గమునందు ఉపేంద్రుడు మొదలగు విష్ణు అవతారముల ప్రేయసులు అనగా లక్ష్మీగణము ప్రకటలీల యందు ఆవిర్భవించిరి. ఏ విధముగా సకల విష్ణు స్వరూపములు శ్రీకృష్ణుని యందు మిళితమగునో అదే విధముగా వారి ప్రేయసీ బృందము కూడా శ్రీకృష్ణుని హరే కృష్ణ అదే విధముగా వారి ప్రేయసీ బృందము కూడా శ్రీకృష్ణుని ప్రేయసీ బృందమునందు ప్రవేశించిరి. కానీ శ్రీకృష్ణుని నిత ప్రేయసీ బృందము ఆయనతో ఎడబాటు లేని మహాశక్తి స్వరూపులు స్వర్గమునందలి దేవీగణము దేవతల వలె తటస్థ శక్తి సంభూతులు కావున వారు శ్రీకృష్ణుని ప్రకటలీలయందు కూడా ప్రవేశింప వీలు లేదు. అయినప్పటికీ సుకృతి వశముచే దేవతా స్త్రీలు శ్రీకృష్ణుని నిత్య ప్రేయసీ వర్గము యొక్క దాస్యము చేయుట కొరకు ఆవిర్భవించిరని చెప్పవచ్చును. అయినచో ప్రేయసీ వర్గముతో కూడి ఆవిర్భవించుటకై శ్రీకృష్ణుని ప్రార్థించనప్పటికీ శ్రీ విష్ణువు అనగా క్షీరోదక సాయి విష్ణువు ప్రేయసీ గణమునకు పరిచర్య నిమిత్తము ఆవిర్భవించమని ఎలా ఆదేశించనను సందేహము కలగవచ్చును. దానికి సమాధానం ఏమనగా ప్రేయసీ గణముతో లీలారసము ఆస్వాదించు నిమిత్తమే ప్రభువు ఆవిర్భవించను. ఆ నెపముతో భూ భార హరణాది అనుషంగిక కార్యములను కూడా నెరవేర్చెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు బ్రహ్మ దగ్గరికి పోయి విన్నవించుకుంటారు అనమాట. అప్పుడు బ్రహ్మ కూడా ప్రార్థన చేస్తాడు బాలసముద్రం దగ్గరికి వెళ్ళి. అప్పుడు భగవంతుడు ప్రకటనమై చెప్తాడు, నేను పలానా చాట అవతరిస్తున్నానని ఆయన బ్రహ్మదేవుని హృదయంలో ప్రకటనమైతే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం తీసుకుని అవన్నీ వాళ్ళ వాళ్ళ పొజిషన్ లో ఉంటారు. ఇందులో గోపబాలరులు కూడా కొంతమంది భగవంతుని యొక్క ఈ లీలలు చేయడానికి దేవుళ్ళుగా ఉండేవాళ్ళు ఆయనలో పాల్గొంటారు అనమాట. అవతారం తీసుకుంటారు. ఇట్లా రామావతారంలో ఎలా అయితే తీసుకున్నారో అలా ఇక్కడ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ. 12, 13 శ్లోకాలు.
కస్మిన్నపై ప్రాజ్ఞావైర్విక్తే గర్గాదిపిర్యో నిభృతం ప్రకాశ్యతే నారాయణో అసౌ భగవాననేన సామ్యం కథిచ్చలపతే న చాపరః ఆతః శ్రీ మధురాపుర్యాం యో దీర్ఘ విష్ణురితి శ్రుతః మహాహరిర్మహావిష్ణురా నారాయణో అచిపిచ నారాయణో అపిచ. మూలానువాదము. ప్రాజ్ఞవరులగు గర్గాది మునులు ఒకానొక నిర్జన స్థానమున గూఢ రూపమున ఎవరిని ప్రకాశింపచేసిరో అనగా నామకరణ లీల. ఆ శ్రీకృష్ణుడు శ్రీ నారాయణునితో సాదృశ్యముగా కనిపించును, కానీ సర్వ విషయముల యందు కాదు. అందువలన అతడు మధురాపురి యందు దీర్ఘ విష్ణువు, మహావారి మహావిష్ణువు, మహానారాయణుడు మున్నగు నామములతో ప్రసిద్ధికెక్కినాడు. ఇక అనువాదము. అట్లయినా శ్రీ దేవకీ నందనుడే సాక్షాత్ భగవానుడగు శ్రీ నారాయణుడా అను ప్రశ్నకు సమాధానముగాను, మరియు శ్రీ గరుడాది వైకుంఠ పార్షదుల కంటేను శ్రీ నందాది వ్రజవాసుల మహత్వాతాశయమును వర్ణించుటకై ముందుగా శ్రీ నారాయణుని కంటేను కూడా శ్రీ దేవకీ నందనుని అధిక మహత్యమును కస్మిన్ అని వివరించుచున్నారు. ఈ ప్రయోగము ద్వారా ప్రత్యేకముగా చెప్పకపోయినను నందాదుల శ్రీకృష్ణుని యొక్క చరమసీమ ప్రాప్త పరమ అనుగ్రహ పాత్రులు అని గమనించవలను. ప్రాజ్ఞులైన శ్రీ గర్గాదమునులు ఒక నిర్జన ప్రదేశములో నెమ్మదిగా కంస భయముచే శ్రీ దేవకీ నందనుని ప్రకాశింపజేసిరి. ఏ విధముగా అనినా షడైశ్వర్యశాలి శ్రీ వైకుంఠేశ్వరుడు శ్రీకృష్ణునితో కొన్ని కొన్ని అంశములలో సమత్వమును కలిగి ఉండును, కానీ సంపూర్ణముగా సర్వ అంశములతో కాదు. శ్రీకృష్ణ అవతారిత్వము, అంగ సౌష్ఠవాదులు మున్నగు వానిలో శ్రీకృష్ణునితో నారాయణునికి సామీప్యత ఉండును. సమగ్ర ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ జ్ఞానము, వైరాగ్యములు అనేది 6 బగ శబ్దవాచ్యములు. ఈ 6ను పూర్ణ రూపమున శ్రీ నారాయణుని యందు ఉన్నవి. అందువలన వానిని షడ్వైశ్వర్య భగవానుడని అందురు. నారా శబ్దమునకు జీవులు అని అర్థము. ఆయన అనగా కారుణ్య భావముతో చూచువాడు. అందువలన శ్రీ వైకుంఠేశ్వరుడైన శ్రీ నారాయణుని నందు కొంతవరకు శ్రీకృష్ణునితో సాదృశ్యమున్నది, కానీ ఈ దేవకీ నందనుని యందు పైన చెప్పిన గుణములు అద్భుత రూపమున ఉన్నందున, అనగా పూర్ణతమ రూపమున ప్రకటమైన కారణమున అతడు మూల నారాయణుడని మహానారాయణుడని ప్రసిద్ధికెక్కినాడు. ఇంకను ఇతరములకు మహాపురుషుల రూపముల అన్నిటికీ అక్షయ బీజ స్వరూపుడును. భాగవతము 1వ స్కందము 3వ అధ్యాయము 5వ శ్లోకం. ప్రమాణముల ద్వారా శ్రీ నారాయణుడు నానావతారములకు నిలయుడనే సర్వ అవతారి అయినప్పటికీ శ్రీ దేవకీ నందను వలె పరమ మాధుర్య రూప గుణ లీలాదులను కలవానిగా వివరించలేదు. నచ పరహ అను ప్రయోగము ద్వారా శ్రీ నారాయణుని సర్వశ్రేష్టత్వము సూచించబడినది. అట్టి సర్వశ్రేష్ఠ నారాయణుడు కూడా ఈ దేవకీ నందనితో సమత్వం పొందలేదు. కారణం శ్రీకృష్ణుడు ప్రేమ విస్తారములకు రూప గుణ లీల మాధుర్య సార తరంగ ప్రకటన ద్వారా అట్టి ప్రేమను విస్తరింపచేయుచున్నాడు. శ్రీ నందునితో శ్రీ గర్గాచార్యులు ఇట్లు అనిరి. భాగవతము 10వ స్కందము 8వ అధ్యాయం 19వ శ్లోకం. ఓ నంద నీ పుత్రుడు హరే కృష్ణ ఓ నంద నీ పుత్రుడు గుణములు, శ్రీ కీర్తి మరియు ప్రభావమునందు నారాయణుడు తుల్యుడు. అందువలన నీవు సావధానముగా ఈ బాలుని పాలింపుము. సారాంశమేమనగా, ఎవరు నారాయణునితో సమాన గుణములు కలవాడో అతడు నారాయణ సముడు. అందువలన ఆ నారాయణుడు కొన్ని కొన్ని గుణములలో ఈతనితో సమానము.
కానీ మధుర మధురవేష విహార విశేష విస్తారముల యందు సమానము కాదు. ఈ శ్రీకృష్ణుడు నందాది గోపకులకు ఆయహ అనగా ప్రేమ సంపదకు కారకము. నందుని యొక్క సుసమాహిత పరమానంద స్వరూప సంపద. ఈ శ్రీకృష్ణుడు స్వేతి అని చెప్పినచో స్వ శబ్దము ద్వారా యోగక్షేమమని అర్థము. అనగా ఇతడు గోపకుల యోగక్షేమాలకు రక్షకోటి. ఆ కారణమున ఈతనిని జాగ్రత్తగా చూచుకునుము అని చెప్పెను. ఈ విధముగా గర్గాచార్యుని వాక్యము ద్వారా గోపకుల యోగక్షేమ విధాయకుడు కావున సర్వాతిశయ మధుర రూప గుణ లీలాదులను ఇచట ప్రకటించును. కానీ వైకుంఠమునందు అట్టి అవకాశం లేనందున శ్రీ నారాయణుడి కంటేను అధిక గుణములచే శ్రీకృష్ణుడు అద్భుత రూపముతో విరాజమానుడగుచుండుట వలన శ్రీకృష్ణుడే స్వయం భగవానుడని ప్రసిద్ధి నొందెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాత్రం. ఇక్కడ ఇంకా చెప్తారనమాట. ఈ కర్దపముని ఉండడు కదా, భగవంతుడికి నామకరణం చేసేటప్పుడు ఆయనకు తెలుస్తుంది అనమాట. అందుకే నంద మహారాజు కూడా మనకు చదువుకునే మీకు అందరికి గుర్తే ఉంటది. రహస్యంగా పంపిస్తాడు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు నామకరణం చేయు అని. అంటే అది మామూలుగా బయట చేయకూడదు నామకరణ అని కూడా, ఎందుకంటే భగవంతుడు అని తెలిస్తే కంసుడు ఇదైపోతాడు, నన్ను చంపడానికి అవతరించాడు అని. అందుకని గోశాలలో చేస్తారు నామకరణ కూడా. అప్పుడు చెప్తాడు అనమాట నందుడికి, ఈ యశోద నంద మహారాజుకు ఈయన భగవంతుడితో సమానం అని. అందుకే భగవంతునితో సమానము అంటే పూర్తిగా స్వయం భగవంతుడే వస్తాడు అనమాట. మామూలుగా మనకు భాగవతంలో ఉంటుంది, ఇది యుగాలలో 28వ యుగం అనుకుంటా, అప్పుడు మాత్రమే కృష్ణుడే స్వయంగా వస్తాడు, మిగతా అంశంగా వస్తాడు. అంశం వచ్చినప్పుడు స్వయంగా వచ్చినప్పుడు తేడా ఉంటుంది. మన అదృష్టము ఈ యొక్క 5,000 సంవత్సరాల క్రితమే భగవంతుడు స్వయంగా వచ్చినాడు అని, అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, భాగవతం 1:3-5 అంటే 1వ స్కందం 3వ అధ్యాయం. ప్రమాణముల ద్వారా శ్రీ నారాయణుడు నానావతారములకు నిలయుడని సర్వతవతారమని అయినప్పటికీ శ్రీ దేవకీ నందనుని వల్లే పరమ మాధుర్య రూపగణ లీలాదులు గలవానిగా విడింపబడలేదు. అంటే ఈ యొక్క యశోదమందులు లీలలు చేశారు కదా, ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ కలియుగంలో చాలా మనము ఒక స్థిమితంగా నిలబడలేం మన మనసును. అందుకని ఎవరైతే లీలలను పెట్టుకుంటారో, అంటే కరెక్ట్ గా మనం జపం కూడా సరిగా చేయలేము అనమాట, అపరాధాలతో ఉంటది. కానీ ఎప్పుడైతే భగవంతుని లీలల పైన మన మనస్సు రమించుతుంది అనుకో, ఆ చిన్న చిన్న దోషాలు కూడా పోతాయి. అంటే ఇంకా మనం ఇతర దానిపైన ఆరాటపడం. దీనికి మనకు శాస్త్రంలో కూడా చెప్తారు, గురువులు చెప్తారు. ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు గాని, భార్య గాని, భర్త కాకుండా పరస్త్రీ గురించి ఆలోచన చేసేటప్పుడు ఏ పని చేస్తున్నా వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు కదా. అంటే ఉదాహరణకు మన ఇంట్లోనే ఒక ఏదైనా కార్యం జరుగుతుంది అనుకో, దానిపైనే మనం ఎలా అని మన మనసు పూర్తిగా పెడతాం, వేరేటి ఆలోచించేవి. అలాగా మనము నామం జపం చేసేటప్పుడు వేరే ఆలోచన పోయినా, కానీ ఏదైతే భగవంతుని లీలల గురించి మనము వినడము, దాంట్లో స్మరణ చేయనప్పుడు మనం మనసు పూర్తిగా రమించుతుంది. తర్వాత ఆ లీలల కోసము భక్తులు ఏ విధంగా ఆ భగవంతుని సేవించారు అనేది మనము గుర్తు పెట్టుకుంటే ఈ చిన్న చిన్న దోషాలు ఇవన్నీ కూడా మనం అధిగమించగలం. ఆ విధంగా మనము ఈ నారాయణుడు అన్ని లీలలు చేయలేడు, కానీ కృష్ణ భగవంతునిగా స్వయంగా వచ్చినప్పుడు ఈ లీలలు చేశాడని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. తర్వాత శ్రీకృష్ణ వారిని మవిస్తారకములకు రూపగుణ లీల మాధుర్య సార తరంగా ప్రకటన ద్వారా అట్టి ప్రేమను విస్తరింపజేయుచున్నాడు. అంటే ఈ మాధుర్య లీలలు అనమాట. అంటే భగవంతుని మాధుర్య లీలల వల్లే గల చాలా మంది మనకు కొంతమంది భక్తులు పూర్తిగా అలా వెళ్ళిపోయారు. ఎంతో మంది మనకి ఇప్పుడు ప్రతిరోజు యమసుందర ప్రభుజీ కొంచెం కథ చెప్పి సాయంత్రం మళ్ళీ కృష్ణ లీలలు ఎందుకు చెప్తున్నాడంటే, మనం వాటి మీద రమించితే ఈ భౌతిక లంపటలు అనేవి పోతాయి. మనం ఏదో శాస్త్రాలు చదివి జ్ఞానంతో మనం మెలగాలంటే మెలగలేం. కానీ భగవంతుని మీద రమించడం అనేది మనకు ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటే ఈ చిన్న చిన్న దోషాలు కూడా పోతాయి. ఎలాగైతే బ్రాహ్మణ పత్నులు ఉన్నారు, వాళ్ళు ఏమీ చేయలేదు, యజ్ఞ యాగాదులు కానీ ఏమీ చేయలేదు, కానీ కృష్ణుని లీలలు విని కృష్ణుడు గోకులంలో ఎంత అందంగా చేస్తున్నాడు ఆ భగవానుడు, గోకులానంద భగవానుడు అని వాళ్ళు వినడం వల్ల ఆయన కోసం పూర్తిగా
భౌతిక ప్రపంచాన్ని తెగించడానికి సిద్ధపడ్డారు. ఆ విధంగా మనము ఈ లీలల ద్వారా భక్తులు చేసినప్పుడు ఈ భౌతిక కోరికలు, భౌతిక వాంఛల నుంచి బయటపడిపోతాం. ఉన్నా కూడా దాంట్లో అంటపట్టుకొని ఉండడానికి మనం ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్తారు. ఇది భగవంతుని ఈ లీలా అవతారం అనేది, కృష్ణ అవతారం అనేది అంత ప్రాధాన్యం. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా దీంట్లో? ఇప్పుడు ఇక్కడ చెప్తారు చూడండి. మానమహిత పరమానంద స్వరూప సంపద శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు స్వీతి అంటే చెప్పినచో స్వ శబ్దము ద్వారా యోగక్షేమమును అర్థము. అనగా అతడు గోపకుల యోగక్షేమములకు రక్షకోటి. ఆ కారణమున ఈ తనని జాగ్రత్తగా చూసుకొనును అని చెప్పాను. అంటే భగవంతుడు వచ్చింది ఏదో మామూలుగా కాదు, ఈ యొక్క బృందావనము వీళ్ళందరినీ రక్షించడానికి వచ్చిన ఆయన జాగ్రత్తగా చూసుకొని చెప్తున్నాడు. ఈ విధముగా గర్గాచార్యుని వాక్యం ద్వారా గోపకుల యోగక్షేమ విధాయకుడు కావున సర్వాతిశయ మధుర రూప గుణ లీలాదులను ఇచ్చట ప్రకటించును. అంటే భగవంతుడు మిగతా ఏ రూపంలో కూడా, ఏ అవతారంలో కూడా ఎంత లేదు, ఒక కృష్ణ అవతారంలో ఉంది. అది మన అదృష్టము. మనకు 5000 సంవత్సరాల కింద పూర్తి కృష్ణుడే భగవంతుడే వచ్చాడు కాబట్టి, స్వయం భగవాన్ శ్రీకృష్ణుడు కాబట్టి మనం ఆయన పైన ఎక్కువ దీన్ని మన సమయాన్ని కానీ మన యొక్క లీలలు వినడానికి కానీ కేటాయించుకుంటే మనము ఉద్ధరింపబడతాం. చూడండి, వైకుంఠమునందు అట్టి అవకాశం లేనందున శ్రీ నారాయణుని కంటేను అధిక గుణములచే శ్రీకృష్ణుడు అద్భుత రూపముతో విరాజమానుడగుటనుచుండుట వలన శ్రీకృష్ణుడే స్వయం భగవానుని ప్రసిద్ధి నొందెను. హరే కృష్ణ. ఇది భగవంతుని లీలలు. మనము మన అదృష్టమో ఏమో తెలియదు, కానీ ఎవరు పుణ్యం చేసుకున్నారో. హేమసుందర ప్రభుజీ ప్రతిరోజు కొంచెం లీలలు చెప్పడం నిజంగా మన జన్మ సాఫల్యం. అందరూ ఊరికి కథ చెప్పుకొని ఆ యొక్క అర్థం చెప్పుకొని పోతారు, కానీ ఆ లీలలు మనము రోజు నిద్రించేటప్పుడు మళ్ళా ఒకసారి స్మరణ చేసుకొని నిద్రపోతే మళ్ళీ మనకి ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రోజు ఏ లీలలు చెప్పినాడు అనేది కూడా స్మరించుకున్నా మన జన్మధన్యం అవుతుంది. హరే కృష్ణ. కంటిన్యూ మాతాజీ. హరే కృష్ణ. సారాంశం: స్వయం భగవత్వ అనగా ఏ భగవత్త కొరకు ఇంకెవరి ప్రమేయము అవసరం ఉండదో అట్టి నిరంకుశ శక్తిమంత తత్వమునకే భగవత్త అని పేరు. శ్రీల జీవగోస్వామి ప్రభు భాగవత్ సందర్భంలో భగవత్ శబ్దములో మొదటి అక్షరముకు భ అనగా సంభార్త భర్త అని, ద్వితీయ అక్షరముకు గా కారమునకు నేత గమయిత ప్రష్ట అని వివరించిరి. ప్రాణులు అఖిల్యాత్మయకు ఆ భగవానుని యందు నివసించును, మరియు ఆ భగవానుడు ఆ ప్రాణుల యందు నివసించును. కావున వా అని అర్థము. హేయగుణ వర్జిత అశేష జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు గలవాడు భగవత్ శబ్ద వ్యాచ్యుడని అర్థము. సంభార్త అనగా స్వభక్తులను పోషించువాడు అని, భర్త అనగా ధరించువాడు స్థాపకుడు అని, నేత అనగా తన యందలి భక్తిని లేదా ప్రేమను ప్రాప్తింపజేయువాడు అని, గమయిత అనగా తన స్వధామమునకు గొనిపోవువాడు అని అర్థము. మరియు ప్రష్ట అనగా తన భక్త బృందములో తద్గుణములను ఉద్భవింపజేయువాడు అని అర్థము. ఈ విధముగా సమస్త గుణములతో పరిపూర్ణముగా ఆవిర్భవించినందున శ్రీకృష్ణుడే స్వయం భగవానుడని గ్రహించవలెను. అంతేగాక శ్రీకృష్ణుని యొక్క సమస్త ప్రకాశ విలాసమూర్తులు కూడా అద్వయ జ్ఞాన తత్వములో అంతర్భుక్తములు కావున
బ్రజేంద్రనందనుడే అద్వయ జ్ఞాన విగ్రహుడు. అందువలన అవతారి అని చెప్పునప్పుడు గౌణ వృత్తిచే శ్రీనారాయణాదులని చెప్పినప్పటికీ అసంకోచ వృత్తి ద్వారా శ్రీకృష్ణుడే భగవంతుడని బోధగమ్యమగును. ఈ ప్రకారముగా చతుషష్ఠి గుణాన్వితుడగు శ్రీకృష్ణుడే భగవంతుడు. ఆయన యందే నిఖిల గుణములు గలవు. విశేషముగా 4 అసాధారణ గుణములు ఉన్న కారణమున అతడు సర్వదా లీలాపరాయణుడు. ఆయన యొక్క సమస్త గుణములు అతని అనుగ్రహమును పొందిన అంశిక రూపముతో బ్రహ్మ శివాదుల యందు కలవు. మాతాజీ ఒక లైన్ మీరు మిస్ అయింది మాతాజీ. పొందిన జీవులలో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎక్కడ ఉంటుంది? హరే కృష్ణ మాతాజీ. పొందిన జీవులలో చదవాలి మాతాజీ. మీరు అంశిక రూపంతో చదివారు. అది కింది లైన్ అది వస్తారు మాతాజీ. హరే కృష్ణ. ఆయన యందే నిఖిల గుణములు కలవు. విశేషముగా 4 ఇదే కదా మాతాజీ. అసాధారణ గుణములు ఉన్న కారణమున అతడు సర్వదా లీలాపరాయణుడు. హరే కృష్ణ మాతాజీ. అతని అనుగ్రహము పొందిన జీవులలో బిందు బిందు రూపములో 10 గుణములు ఇంకను మరి ఐదు గుణములు అంశిక రూపముతో బ్రహ్మ శివాదుల యందు కలవు. అది మాతాజీ. హరే కృష్ణ. మరియు అసాధారణ ఐశ్వర్యవత్త అనగా అవిచ్ఛింత్య మహాశక్తి, కోటి బ్రహ్మాండ విగ్రహత్వము, అవతారావళి బీజస్వరూపము, హతారిగత దాయకత్వము, ఆత్మారామ గుణాకర్షి అను 5 గుణములు శ్రీ నారాయణయందు శ్రీ మహాపురుషులయందు ఉన్నను శ్రీకృష్ణుని యందే అద్భుత రూపముతో విరాజిల్లుచున్నవి. ఇంకను అసాధారణ గుణ చతుష్టయము కేవలము శ్రీకృష్ణుని యందే గలవు. ఇతర విలాసావతారుల యందు ప్రకటములే కాలేవు. అవి 1 లీలామాధురి, 2 ప్రేమ మాధురి, 3 వేణుమాధురి, 4 రూపమాధురి. శ్రీకృష్ణుని యొక్క సమస్త లీలా చరితాదులు అద్భుతమే అయినప్పటికీ వ్రజంనందలి గోపలీల సర్వాతిశయ మనోహరము కావున వ్రజేంద్రనందుని ఎందే భగవత్సార మాధుర్య ప్రకటమగుచున్నది. మరియు వ్రజమునందు అతని స్వాభావిక మాధుర్యము ప్రకాశమైనప్పటికీ దాస్యాభిమాని భక్తుల వద్ద ప్రకాశాతిశయము కనపడుచున్నది. ఇట్టి దాస్యము కంటే సఖ్యము, సఖ్యము కంటే వాత్సల్యము, వాత్సల్యము కంటే మధుర రసాభిమానము, మధుర రసాభిమాని భక్తుల వద్ద సర్వోత్కృష్ట మాధుర్య మండితము. అంతకంటేను శ్రీ రాధతో అతని మాధుర్య మాధుర్య వికాసము అతులనీయము. అందువలన వైకుంఠేశ్వరుడగు శ్రీ నారాయణుడు శ్రీకృష్ణుని సచ్చిదానంద విగ్రహ ద్వయము తత్వతః అభేదమైనప్పటికీ శ్రీకృష్ణ స్వరూపమున సర్వోత్కృష్ట ప్రేమరస వ్యంజకము ప్రదర్శింపబడినది. సారమేమన్నా రసస్వభావమే శ్రీకృష్ణుని ఉత్కృష్ట రూపమున ప్రకటించుచున్నది. మరియు ఆ ప్రేమ రసము యొక్క మహాభావ రూప రసమే ఉత్కర్ష పరాకాష్ట. ఆ రసము యొక్క ఆలంబనము కేవలము శ్రీ వ్రజేంద్రనందనుడే గాని శ్రీ నారాయణుడు కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ 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 బృహత్ భాగవతామృతం కీ జయ. శ్రీల సనాతన గోస్వామి కీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నారాయణునికి శ్రీకృష్ణునికి తేడా ఏమిటి అనే విధంగా చెప్పినప్పుడు, అంటే
నారాయణుడు అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యాక్టరీ గాని ఏదైనా ఒక ఆఫీస్ లో గాని తండ్రి కొడుకులే ఉన్నప్పుడు అక్కడ ఆ మాధుర్యం పొందలేడు. ఎందుకంటే అక్కడ వైకుంఠాధిపతిగా ఆయనకు ఉండిచి ఉండొచ్చు. కానీ ఈ కృష్ణావతారంలో గోకులంలో చేసిన మాధుర్య లీలల్లో ఆయనతో ఏ విధంగా ఉంటారంటే ఈయన భగవంతుడు కాదు అని. అంటే ఎలాగైతే ఒక తండ్రి ఆఫీస్ లో కొడుకు ఇద్దరు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అక్కడ పనిచేసినప్పుడు ఎక్కడిచ్చే గౌరవం అక్కడ ఇచ్చి ఉండాలి. కానీ ఇంట్లో అలా ఉండదనమాట. తన సొంత కుటుంబంలో ఎలా ఉంటారు, తండ్రి అక్కడ నేను తండ్రిని అని ఉండడనమాట. పిల్లవానితో ఆడుకోవడము, వాడిని భుజాన్ని ఎక్కించుకోవడము, అటువంటి మాధుర్యం డిఫరెంట్ గా ఉంటది. ఆ ఆ రసానుభవం తండ్రి కూడా ఆనందిస్తాడనమాట. అటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడు మనము ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మనకు నెరవేర్చుతాడు. అదే చెప్తాడు భగవద్గీతలో, ఏ యదా మాం ప్రపద్యంతే తాం దదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే. అంటే ఎవరు ఏ విధంగా భజిస్తే వారిని ఆ విధంగా నేను కూడా తిరిగి భజిస్తానని చెప్పాడు. మనము వైకుంఠ లోకంలో ఉండాలని కోరుకుంటే అక్కడ అంతవరకే ఉంటది మనకు మాధుర్యం, ఆ ఆనంద రసానందం. కానీ గోలోకంలో ఉండే ఈ బృందావనం రస అనేది డిఫరెంట్ గా ఉంటది. అందుకే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వేణు రసము వీటికన్నిటి కూడా ఇంకా రాధా రసం వేరనేది, రాధా మాధుర్యం. అది భగవంతుని లీలా స్మృతి అంటే అంత మాధుర్యంగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుని రోజు గో గోవులు కాచుకొని తిరిగి వచ్చేటప్పుడు ఇటువంటి కృష్ణుడు మాకుంటే బాగుండదని, మాకు ఒక ఇటువంటి పిల్లోడు ఉంటే బాగుండదు అనుకుంటే వాళ్ళ యొక్క కోరికను కూడా తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? బ్రహ్మ విమోచన లీలలో తానే గోపబాలుడుగా అయ్యి 1 సంవత్సరం పాటు వాళ్ళందరి తల్లులకు అటువంటి ప్రేమనిస్తాడు, ఆవు దూడలకు అందరికి. అదే భగవంతుని మనం కోరుకుంటే ఏ విధంగా ఏ యథా మాం ప్రపద్యంతే అని. అంటే మనం ఏ విధంగా, అందుకే ఈ లడ్డు గోపాలు కూడా తెచ్చుకొని ఆయన మాకు ఒక కృష్ణుడు ఒక బాలుడు అని సేవించుకునే వాళ్ళు కూడా అంత మాధుర్యంగా సేవించుకుంటారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేదంటే జపం చేయండి. హరే కృష్ణ. నమో విష్ణువాయ కృష్ణవృషాయ ఉత్తర శ్రీమతి భక్తి వ్యక్తి స్వామి నిత్య నామిని నమో విష్ణువాయ కృష్ణవృషాయ ఉత్తర శ్రీమతి భక్తి స్వరూపదామోదర స్వామి నిత్య నామిని నమసద్భక్తమనాయ మణిపూర్ భాష ప్రభుపాద రసత్వాన్ని ప్రచారనేత అయితే నమో విష్ణువాయ కృష్ణవృషాయ ఉత్తర శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్య నామిని నమస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచార నిర్విశేష శూన్యవాది ప్రచతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद सद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे राम हरे कृष्ण कृष्ण हरे
हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे 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 राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे 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 राम हरे हरे, हरे कृष्णा हरे हरे,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय हरे कृष्ण महामंत्र की जय, जय श्रील प्रभुपाद की जय, हरे कृष्ण युग धर्म से हर नाम संकीर्तन महायज्ञ की जय, हरे कृष्ण।